డియర్ స్టూడెంట్స్, లాస్ట్ లెసన్లో మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే చెప్పుకున్నాం? వాట్ ఈస్ ద స్పెక్ట్రమ్, వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ స్పెక్ట్రమ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రమ్. ఓకే, కంటిన్యూస్ స్పెక్ట్రమ్, డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్, అండ్ నెక్స్ట్ వన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, ఎమిషన్ స్పెక్ట్రమ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వేవ్ నేచర్ ఆఫ్ లైట్. వేవ్ నేచర్ ఆఫ్ లైట్, లైట్ యొక్క వేవ్ నేచర్ని మనం డిస్క్రైబ్ చేసే ముందు మనం ఒక వాటర్ పాండ్ తీసుకుందాం. ఈ వాటర్ పాండ్లోకి మనం ఒక స్టోన్స్ని మనం వేసామనుకో, అంటే ఒక స్టోన్స్ ద్వారా మనం వాటర్ మధ్యలో డిస్టర్బెన్స్ కలిగిస్తే అక్కడ మనకి ఫామ్ అయ్యేది ఏంటి? వాటర్ వేవ్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, క్లియర్ కదా? అండ్ సెకండ్ వన్, మనం ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాం అనుకో, ఈ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని దాన్ని ప్లే చేసినప్పుడు వాటి మధ్యలో సౌండ్ వేవ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఆ సౌండ్ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇలా వేవ్స్ ఒకటి కొంచెం దగ్గరగా, ఇలా దూరంగా, మళ్ళీ దగ్గరగా, మళ్ళీ దూరంగా, ఇలా వేవ్స్ ఫామ్ అవుతాయి. ఇవి వాటర్ వేవ్స్, సౌండ్ వేవ్స్. మీకు అర్థమయ్యాయి కదా? వాటర్ మధ్యలో స్టోన్ వేవ్స్ డిస్టర్బెన్స్ కలిగిస్తే అక్కడ ఫామ్ అయ్యేది వాటర్ వేవ్స్. ఓకే, అదే విధంగా మనం ఇక్కడ సౌండ్ వేవ్స్ కూడా డిస్టర్బెన్స్ కలిగిస్తే అక్కడ మనకు ఫామ్ అయ్యేది ఏంటి? సౌండ్ వేవ్స్. అలాగే ఒక చార్జెడ్ పార్టికల్స్కి మనము డిస్టర్బెన్స్ కలిగిస్తే ఫామ్ అయ్యేది ఏం జరుగుతుంది అంటే, ఒక చార్జెడ్ పార్టికల్స్ అంటే ఒక ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం. ఓకే, ఎలక్ట్రాన్ ఈజ్ ఏ నెగిటివ్ చార్జెడ్ పార్టికల్ కదా. సో ఎలక్ట్రాన్స్ అనేది ట్రావెల్ అవుతుంది అనుకో. ఈ ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ చార్జెడ్ పార్టికల్స్ చుట్టూ కూడా మనకి ఏముంటాయి? ఎలక్ట్రికల్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఒక చార్జెడ్ పార్టికల్ వేవ్ అలా ట్రావెల్ అవుతుంది అనుకో, దాని చుట్టూ కూడా మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ కూడా ఫామ్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఫీల్డ్ కూడా చేంజ్ అవుతుంది వేవ్ ఇలా చార్జెడ్ పార్టికల్స్ అంటే. నెక్స్ట్ దీని చుట్టూ ఎప్పుడైతే ఎలక్ట్రికల్ చేంజ్ అయిందో దీని చుట్టూ కూడా మనకి ఎలా ఫామ్ అవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఫామ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రికల్ ఫీల్డ్, చేంజ్ ఇన్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా సో చేంజ్. ఓకే, అర్థమైంది కదా? ఇలా మనకి ఎలక్ట్రికల్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకదానితో ఒకటి పెర్పెండిక్యులర్గా ఉంటాయి. దేనికి? ఎలక్ట్రికల్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్కి కూడా ఎలా ఉంటాయంటే పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇలా పెర్పెండిక్యులర్గా ఉండి ఈ రెండు దేనికి పెర్పెండిక్యులర్గా ఉంటాయంటే వేవ్ ప్రొపగేషన్ ఆఫ్ వేవ్కి పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇలా ఎలక్ట్రికల్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయిన చోట అక్కడ డిస్టర్బెన్స్ జరిగి ఒక వేవ్ అనేది ఫామ్ అవుతే అలాంటి వేవ్స్ని ఏమంటామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మనకి తెలుసు లైట్ యొక్క నేచర్ ఏంటి? డ్యూయల్ నేచర్ ఉంటుంది, అంటే పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది. ఓకే, మనకి లైట్ యొక్క నేచర్, వేవ్ నేచర్ తెలుసు కదా. అంటే ఒక చార్జెడ్ పార్టికల్స్ కూడా ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాను, మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక క్రాకర్స్ తీసుకున్నాం, దివాళీ క్రాకర్స్ తీసుకుంటాం. ఆ దివాళీ క్రాకర్స్ మనం వెలిగించినప్పుడు అది ఓకే ఏమవుతుంది? కొంతసేపటికి లైట్ ప్రొజెక్ట్ చేస్తుంది కదా. క్రాకర్స్ కూడా సబ్స్టెన్సెసే కదా. క్రాకర్స్లో కూడా ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ క్రాకర్స్లో ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆ ఎలిమెంట్స్కి మనం హీట్ అనే దాన్ని అప్లై చేసాం, అంటే సమ్ ఎనర్జీ ఇచ్చాం. ఇవ్వగానే అది ఎలా ప్రొజెక్ట్ అయింది? బయటికి లైట్ని ప్రొజెక్ట్ చేసింది. అంటే ఒక సబ్స్టెన్స్కి మనం ఏదైనా ఒక ఎనర్జీని వచ్చి డిస్టర్బెన్స్ కలిగిస్తే అక్కడ లైట్ ఫామ్ అవుతుంది. లైట్ యొక్క నేచర్ ఏంటి? వేవ్ నేచర్ కదా. సో ఆ వేవ్ అంటే ఆ చార్జెడ్ పార్టికల్స్ ఏమవుతున్నాయి అక్కడ? ఎందుకు లైట్ ఫామ్ అయింది అంటే అక్కడ చార్జెడ్ పార్టికల్స్ మధ్య డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఒక వాటర్లో ఒక రాయిని వేసినప్పుడు అది ఎలాగైతే డిస్టర్బెన్స్ జరిగి వైబ్రేషన్ ఫామ్ అయిందో అదేవిధంగా చార్జెడ్ పార్టికల్స్ కూడా ఎనర్జీ ఇస్తే అది ఏమవుతుందంటే ట్రావెల్ అవుతూ, వైబ్రేట్ అవుతూ అది కూడా వేవ్స్ని ఫామ్ చేసి లైట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, క్లియర్ కదా? అలాగే వైబ్రేషన్ అవుతున్న చార్జెడ్ పార్టికల్స్ చుట్టూ ఎలక్ట్రికల్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మనకి ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయ్యి ఫామ్ అయిన వేవ్స్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని పిలుస్తాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మీకు 112 పేజ్లో ఉంటుంది, చూడండి. ఓకే, 112 పేజ్లో ఎలక్ట్రికల్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్
అండ్ ప్రొపగేషన్ ఆఫ్ వేవ్కి ఎలా పెర్పెండిక్యులర్గా ఉంటుంది అన్నది అక్కడ మీకు ఓకే ఇమేజ్ ఉంటుంది, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ. అండ్ నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి వేవ్ లెంత్, రెండోది ఫ్రీక్వెన్సీ. ఒకటి వేవ్ లెంత్, సెకండ్ వన్ ఫ్రీక్వెన్సీ. సెకండ్ వన్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ ద వేవ్ లెంత్? వేవ్ లెంత్ ఈజ్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ 2 పీక్స్. ఓకే, ఒక 2 పీక్స్ మధ్య ఉండే డిస్టెన్స్ మనం ఏమంటామంటే వేవ్ లెంత్ అంటాం. ఓకే, అర్థమైంది కదా, దాన్ని మనం లాంబ్డాతో ఇండికేట్ చేస్తాం. ఓకే, సెకండ్ వన్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే మీకు లాంబ్డా అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో చూడండి. నేను ఒక పాయింట్, ఒక యూనిట్ టైంలో ఒక పాయింట్ తీసుకున్నాను. ఈ పాయింట్ దగ్గర ఎన్ని వేవ్స్ ఫామ్ అవుతున్నాయో నేను డిటర్మైన్ చేయాలి. ఓకే, ఈ పాయింట్ దగ్గర నాకు ఎన్ని వేవ్స్ ఫామ్ అయినాయి? ఈ 3 వేవ్స్. అంటే ఒక పాయింట్ దగ్గర ఒక యూనిట్ టైంలో ఒక సెకండ్ టైంలో ఫామ్ అయిన పీక్స్ని వాటి యొక్క టోటల్ని మనం ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాం. ఇక్కడ ఒక 20 ఫామ్ అయినాయి అనుకో, దాని ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది? 20 అవుతుంది. అదే ఒక 40 ఫామ్ అవుతే 40 పీక్స్ ఫామ్ అవుతే అప్పుడు 40. ఇక్కడ 3 ఫామ్ అయినాయి కాబట్టి దాని ఫ్రీక్వెన్సీ 3 అవుతుంది. ఓకే, ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో తెలిసింది, వేవ్ లెంత్ అంటే ఏంటో తెలిసింది. మరి వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే, ఓకే ఇక్కడ ఒక వేవ్ చూసాం, ఇదే టైం తీసుకున్నాను, ఇదే పార్ట్లో ఇంకొక వేవ్ కూడా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని వేవ్స్ ఫామ్ అయింది? 3 అయింది. ఇక్కడ 1 2 3 4 5 అయింది. అంటే ఇక్కడ మధ్యలో ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ వేవ్కి ఈ పీక్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ వేవ్ లెంత్ ఎక్కువ ఉంది, కానీ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ వేవ్ లెంత్ తక్కువ ఉంది, ఫ్రీక్వెన్సీ మాత్రం 5 ఉంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వేవ్ లెంత్ పెరిగే కొద్ది ఫ్రీక్వెన్సీ అనేది రెండాటిలో కంపేర్ చేస్తే తగ్గిపోతుంది. ఇక్కడ అదే వేవ్ లెంత్ అనేది తక్కువ ఉంది కదా, ఈ వేవ్ లెంత్ తక్కువ అయినప్పుడు వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? పెరిగిపోతుంది. అంటే వీటి రిలేషన్ ఎలా మనం అబ్జర్వ్ చేస్తే, వేవ్ లెంత్ పెరిగిందనుకో వాటి యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, వేవ్ లెంత్ తగ్గిందనుకో దాని యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సో లాంబ్డా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/μ. అర్థమైంది కదా. అంటే వేవ్ లెంత్ పెరిగిందనుకో ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, వేవ్ లెంత్ తగ్గిందనుకో ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? పెరుగుతుంది. సో మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ తీస్తామనుకో, c is the velocity of wave. ఓకే, ఒక వేవ్ ఎంత వేగంతో మనము ట్రావెల్ అవుతుంది అన్నది ఈ ఫార్ములా ద్వారా మనం చెప్పొచ్చు. ఒక వేవ్ అనేది ఎంత టైంలో ఫాలో అవుతుందంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. క్లియర్ కదా. ఇక్కడికి మనకి వెలాసిటీ ఆఫ్ వేవ్, ఇది లైట్ వేవ్కే కాదు అండ్ మనకి సౌండ్ వేవ్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, అది కూడా ఒక వేవే కాబట్టి మనం ఆ సౌండ్ వేవ్ కూడా ఈ ఈక్వేషన్ మనం ఇన్వాల్వ్ చేయవచ్చు. ఓకే, క్లియర్. ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్న తెలుసుకున్నాం. ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే? ఎలక్ట్రికల్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్య వల్ల జరిగిన డిస్టర్బెన్స్ లో ఒక వేవ్ అనేది ప్రొపగేట్ అవుతుంది. ఆ వేవ్ ని మనం ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని పిలుస్తాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ప్రతి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. ప్రతి వేవ్ కి 2 వేవ్స్ ని కంపేర్ చేసుకుంటే ఏ 2 వేవ్స్ కూడా ఒక వేవ్ లెంత్ కలిగి ఉంటాం. ప్రతి దానికి డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఉంటాయి. వీళ్ళన్నిటిని గ్రూప్స్ గా, అంటే ప్రతి దాన్ని ఒక దగ్గర పెట్టి ఆ స్పెక్ట్రాన్ని మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీని అన్నిటి యొక్క గ్రూప్ ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. అక్కడ ఫిగర్ 2 అంటే పేజ్ నెంబర్ 113లో మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కనిపిస్తుంది. అక్కడ డిఫరెంట్ రేస్ అక్కడ మనకి ప్రతి ఒక్క రేకి ప్రతి ఒక్క వేవ్కి కూడా మనకి ఎంత వేవ్ లెంత్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుందో మనకు తెలుస్తుంది. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ స్పెక్ట్రమ్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క క్యారెక్టర్స్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఓకే, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో మనం అన్నింటినీ కూడా చూడలేము, ఓన్లీ
400 నానోమీటర్స్ నుండి 700 నానోమీటర్స్ మధ్యలో ఉన్న ఈ యొక్క రేంజ్ని మాత్రమే మన ఐ అనేది క్యాచ్ చేయగలదు. ఓకే, క్లియర్? 400 నానోమీటర్స్ నుండి 700 నానోమీటర్స్ మధ్యలో ఉన్న ఈ యొక్క రేంజ్ని మాత్రమే మనము చూడగలం. సో ఈ రేంజ్ని, ఈ యొక్క స్పెక్ట్రమ్స్ని ఏమంటామంటే అంటే వైలెట్ టు రెడ్, వీటి యొక్క రేంజ్ మధ్యలో దీన్నే మనము ఓకే క్యాచ్ చేయగలం. ఇలాంటి స్పెక్ట్రమ్స్ ఏమంటామంటే విజిబుల్ లైట్, విజిబుల్ స్పెక్ట్రమ్స్ అంటాం. ఓకే, విజిబుల్ లైట్ అని చూస్తాం, అంటే ఈ మధ్య రేంజ్ లో మాత్రమే ఒక ఐ క్యాచ్ చేయగలదు. సో 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్ మధ్య ఉండే రేంజ్ ని మనం విజిబుల్ స్పెక్ట్రమ్ అని పిలుస్తాం. ఓకే, క్లియర్ కదా? ఓకే, మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఇది మాత్రమే ఐడెంటిఫై చేయగలం. అక్కడ మీరు 113 పేజ్ చూస్తే అక్కడ యూవీ రేస్ అనేది, వాటి యొక్క గామా రేస్ అనేవి చాలా తక్కువ మ్యాగ్నెట్ వేవ్ లెంత్ ఉన్నాయి. ఓకే, తర్వాత యూవీ రేస్, ఐఆర్ రేస్, రేడార్ రేస్. ఓకే, తర్వాత మనం కింద పేజీ చూస్తే అల్ట్రా వైలెట్ రేస్. అల్ట్రా వైలెట్ రేస్ తర్వాత మన 400 వైలెట్ నుండి 700 రెడ్ వరకు ఉంటుంది. ఇలాంటి రేస్ మనం ఏమంటామంటే అక్కడ అవి మాత్రమే మనం చూడగలుగుతున్నాం కాబట్టి మనం ఏమంటాం విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాం. ఒకసారి 112 పేజ్ కూడా 113 పేజ్ కూడా ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్.